వార్ 2 సినిమా చూసే ముందు వార్ సినిమా చూస్తే బాగుంటుంది. సైరా నరసింహారెడ్డి సినిమా టికెట్స్ దొరక్కపోవడంతో నేను వార్ సినిమాకు వెళ్ళాను. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్, అస్తోస్ రాణాలు మెయిన్స్ లీడ్గా ఈ సినిమాలో నటించడం జరిగింది. వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎక్సలెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్. సినిమా అయిపోయేంత వరకు మీరు సెల్ ఫోన్ కూడా చూడారంటే అర్థం చేసుకోండి ఈ సినిమా ఎంత ఎంగేజింగ్గా ఉంటుందో. ఇక కథ విషయానికి వస్తే మేజర్ కబీర్ అలియాస్ హృతిక్ రోషన్ టెర్రరిస్ట్ అయిన లియాసిని పట్టుకోవడానికి సెలెక్ట్ చేయబడతాడు. ఆ టీంలోకి దేశద్రోహి కొడుకైన ఖలీద్ అలియాస్ టైగర్ ష్రాఫ్ను అనివార్య కారణాల వల్ల తీసుకోవాల్సి వస్తుంది. కబీర్ ఇలియాసిని పట్టుకున్నాడా? ఈ ఆపరేషన్లో మంత్రి, ఏనుగు, గుర్రం మరియు భటులు ఎవరు? కబీర్ ఉన్నట్టుండి దేశద్రోహిగా ఎందుకు మారాడు? గురి శిష్యులుగా ఉన్న కబీర్ మరియు ఖలీదులు ఎందుకు తలపడతారు? ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు? లియాసి ఏం అటాక్ చేయబడుతున్నాడు అనేది ఈ సినిమా కథ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయేంత వరకు మధ్యలో 15 నిమిషాలు తప్ప ఎక్కడ బోరు కొట్టదు. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఒక ట్విస్ట్ మీద ఇంకో ట్విస్ట్ నడుస్తూ సినిమా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్. సినిమాలో చాలా సస్పెన్స్లు ఉంటాయి, ట్విస్ట్లు కూడా ఆ రేంజ్లో ఉంటాయి. సినిమాలో చాలా చిక్కుముడులు ఉంటాయి. ఆ చిక్కుముడులను విప్పేటప్పుడు కూడా చాలా లాజికల్తో ఇస్తాడు డైరెక్టర్. క్లైమాక్స్ వరకు కూడా మంచి ఎంగేజ్గా సాగుతుంది ఈ సినిమా. సినిమాలో హైలైట్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హృతిక్ రోషన్ యాక్టింగ్ సాలిడ్గా సూపర్గా ఉంది. హృతిక్ రోషన్ స్క్రీన్స్ ప్రజెన్స్ కానీ, యాక్టింగ్ పార్ట్స్లో కానీ, డ్యాన్స్లో కానీ ఇరగదీశాడు. టైగర్ ష్రాఫ్ కూడా తానేమి తక్కువ కాదన్నట్లు 2 షేడ్స్లలో బాగా పర్ఫామ్ చేశాడు. ఇద్దరు కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేస్తారు. ఆ పాట సూపర్. ఇంకా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, మాటలు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ సూపర్గా ఉన్నాయి. విజువల్స్ అయితే చాలా టాప్ క్లాస్గా ఉన్నాయి. టెక్నికల్గా సినిమా చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూ చాలా రిచ్గా ఉన్నాయి. ఇక మైనస్ విషయాల గురించి చెప్పాలంటే మధ్యలో 15 నిమిషాలు కొద్దిగా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఫైట్ సీక్వెన్స్ కాస్త లెంగ్తీగా అనిపిస్తాయంతే. సినిమాకు నా రేటింగ్ 3.25. ఈ సినిమా చూసిన తర్వాత వార్ 2 సినిమా చూస్తే కాస్త బాగా అర్థమవుతుంది. వార్ 2 సినిమా దీనికన్నా ఎక్సలెంట్గా ఉండబోతుందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ.